తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందించనున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా మీకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ. అమ్మ, వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి వీళ్ళకి? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి ఆదాయం 11, రాజ్యపూజ్యం 1, వ్యయం 5, అవమానం 3. ఇలా ఉన్నందుకు మనం ఏం బాధపడట్లేదు, ఆనందపడట్లేదు. ఎందుకంటే ఇవి లెక్కలు, గణిత లెక్కలు. ఇక తర్వాత ఈ ఈ వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు వారికి, తర్వాత మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి. వీళ్ళందరికీ కలిపి వృషభ రాశి ఫలితాలు ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి చక్కగా. సో వీళ్ళు ఎంత హ్యాపీగా ఉండొచ్చు అంటే అంత హ్యాపీగా చేసుకోవచ్చు పండగలు అనమాట. ఎందుకు అంటే ఈ రాశి వారికి గురువు, శనేశ్వరుడు, రాహువు, కేతువు 4 గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మే 15 నుంచి గురువు 2వ ఇంట్లో సంచరించే రామమూర్తిగా సామాన్య ఫలితాలు. శనేశ్వరుడు సంవత్సరం అంతా ఏకాదశ స్థానంలో ఉంటూ సువర్ణమూర్తిగా సర్వ సౌఖ్యములు కలుగజేస్తున్నాడు. రాహుకేతువులు దశమ స్థానం, చతుర్థ స్థానం నందు రజతమూర్తులుగా మంచి ఫలితాలు అందిస్తున్నారు. సో వీళ్ళకి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. సో వీళ్ళకి ఏ పనులు అనుకుంటారో అన్ని పనులు కూడా చాలా చాలా అనుకూలంగా మారుతున్నాయి. ఏ విధంగా అనంటే నానా మూలకంగా ధనాలు, లాభము అంటే ఏ పని ప్రారంభం చేసినా ధనం అనేది వస్తుంది అని అర్థం. ఇంట్లో చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం కూడా అభివృద్ధి బాగుంటుంది, పెద్ద వ్యాపారం కూడా అభివృద్ధి బాగుంటుంది. అలా నానా మూలక ధనం లాభం అంటే ఈ విధంగా ఏది పని ప్రారంభం చేసినా ధనం అనేది బాగుంటుంది. గురువు 2వ స్థానంలో ఉండడం బట్టి 2వ స్థానంలో ఉండడం అనేది ఎంత గొప్ప విషయం అంటే కుటుంబంలో ధనస్థానంలో గురువు ఉండడం, కుటుంబంలో కావాల్సిన కార్యక్రమాలన్నీ అనుకూలంగా మారడం, ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులే వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డం. ఇప్పుడు మేమే ధనం ఇస్తాం, మీరు మంచిగా వ్యాపారం మొదలు పెట్టుకోండి, వ్యాపారం చేసుకోండి అని చెప్పచ్చు. అలాగా స్నేహితులు, బంధువులు, ఇంట్లో వాళ్ళందరూ కలిసి వ్యాపారం ప్రారంభం చేసే అవకాశాలు ఉంటాయి. ఒక శుభగ్రహం ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటుందో అన్ని శుభ ఫలితాలు అందుకోవచ్చు. అవి ఇవి వస్తాయి అని చెప్పట్లేదు, అన్ని రకమైన శుభాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగం చేసే వాళ్ళ ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి, అంటే జీతాలు పెరుగుతాయి. బిజినెస్ వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభదాయకమైన వ్యాపారాలు చేసే అవకాశాలు దొరుకుతాయి. ఇక్కడి నుంచి ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే మంచి ప్లేస్లో ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి విద్య అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా చదవడు, మొద్దు, వీడి వల్ల అసలు అవ్వదు, చదివే రాదు వీడికి అని అనుకునే వాళ్ళు కూడా చక్కచక్క చదివేస్తుంటారు. దీనివల్ల శనేశ్వరుడు వీళ్ళకి ఎంతటి పన్నైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే ఏంటంటే శనేశ్వరుడు చేస్తాను కాదు, శనేశ్వరుడు వీళ్ళకి లాభస్థానంలో ఉన్నారు కనుక ఎంత మొండి పని అయినా, అంటే ఇప్పుడైతే మొండి బాకీలు వసూలు అవ్వట్లేదు, వాళ్ళు చాలా రోజుంది వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళు ఇవ్వట్లేదు అంటే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కోర్టులో కేసులు అవి ఎప్పటి నుంచో మా వల్ల కావట్లేదు, అది వస్తుందో రాదో తెలియదు మాకంటే వీళ్ళకి తీర్పు వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. ఆస్తుల మీద గొడవలు ఉంటే, కొట్లాట్లు, అలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటి నుంచి బయటపడతారు. సో వీళ్ళకి అన్ని అనుకూలమైన స్థానాల్లో ఉన్నారు కనుక గ్రహాలు అన్ని అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా విషయాల్లో వాళ్ళదే పై చేయ అవ్వాలనుకునే ఎన్నో రోజులు తాపత్రపడే వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది, వాళ్ళదే పై చేయ వాళ్ళ మాటే చెల్లే అవకాశం కొంచెం జరిగే అవకాశం ఉంది ఈ వృషభ రాశి స్త్రీలకి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ద్వాదశ రాశిలో వృషభ రాశి సూపర్ గా ఉన్నదని చెప్పుకోవచ్చు. చాలా ఆనందంగా, సంతోషంగా వీళ్ళు పండుగ. ఏవైతే 4 గ్రహాలు మెయిన్ గ్రహాలు ఉన్నాయి, 4 గ్రహాలు కూడా దివ్యంగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమైనా పరిహారాలు వీళ్ళు పాటించుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు? తప్పకుండా. ఎందుకంటే ఎంత బ్రహ్మాండం ఉన్నప్పటికీ ఆ స్పీడ్ వెళ్ళే గ్రహాలు ఎప్పుడైతే ఆలోచన వస్తుంది మనకి అన్నీ బాగున్నాయి ముందుకు వెళ్తూ ఉంటామో ఆ వెళ్ళేటప్పుడు కాస్తంత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయంటే కొన్ని నక్షత్రాల వారికి కొంచెం ఇబ్బంది. సో కృత్తికా నక్షత్రం వాళ్ళు కాస్త మాటని అదుపులో పెట్టుకోవాలి. వాళ్ళకి మాట చాలా స్పీడ్ వస్తుంది, ఏ పనైనా చేయాలంటే చేసేద్దాం అనుకుంటారు, సాధించగలమని నమ్మకంతో పట్టుదలతో ముందుకు వెళ్తుంటారు, కాస్త వెనకంచి వేసే అవకాశం ఉంది. కనుక వీళ్ళు
కంటిన్యూగా ఒక నామాన్ని ఎప్పుడు జపం చేస్తే వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ఏది మాట్లాడితే కరెక్ట్గా ఆ పదం పడి వాళ్ళకి ఆ లాభంగా మారుతుంది. లేకపోతే చెప్పాల్సిన మాట కాకుండా వేరే ఒక మాట పడి అవమానం పడే అవకాశం ఉంది. ఇక మనం చదువు చూసుకున్నాం కదా అవమానం ఎంత ఉందనేది. అందుకని అలాంటివి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కృతికా నక్షత్రం వాళ్ళు మాత్రం శివాయ గురువే నమః అనే మంత్రాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే అనుకూలంగా అన్ని పనులు వాళ్ళకి జరుగుతుంది. ఇక రోహిణి నక్షత్రం వాళ్ళకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. సో ఎంత ఆకర్షణ అంటే వీళ్ళకి ఆకర్షణ అవుతారు, వీళ్ళు వేరే వాళ్ళకి ఆకర్షితులు అయిపోతుంటారు. అంటే వేరే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు విని నిజమే వాళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి వాళ్ళతో వెళ్ళడం కానీ వాళ్ళతో స్నేహాలు చేయడం కానీ దానివల్ల ప్రమాదాలు కానీ ఉన్నాయి. సో రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడము, కొత్త వాళ్ళతో పరిచయాలు చేసుకున్నప్పుడు 1-10 సార్లు ఆలోచించి వాళ్ళతో బయటకు వెళ్ళాలి. ఇది స్త్రీలకి ముఖ్యంగా, ఎందుకంటే స్త్రీలకి కాస్తంత ఆకర్షణీయంగా మారే అవకాశం, కాస్త ఇబ్బంది పడే అవకాశం ఒక వృషభ రాశిలో ఉన్న స్త్రీలకు మాత్రం ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి మాత్రం ఉంది. సో వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు దుర్గే రక్షణ నమః అనే మంత్రాన్ని కంటిన్యూ చేసి చదువుకుంటుంటే అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. అంటే అలాంటి మాయలో పడకుండా, అలాంటి వ్యామోహంలో పడకుండా జాగ్రత్త పడతారు. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళు వీళ్ళు బద్దకించకుండా ఏ పనైనా చేస్తేనే పనులు అవుతాయి. వీళ్ళు బద్దకించి చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అన్ని మనకు అనుకూలంగా ఉన్నాయిలే అనుకుంటే మాత్రం ఆ పని వాయిదా పడిపోతూనే ఉంటుంది. ఎందుకంటే మృగశిర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఈజీగా చేతికి వస్తుంది అన్న నమ్మకంతో వీళ్ళు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండవు. అది కాన్ఫిడెన్స్ కింద వెళ్తుంది, ఒకసారి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వెళ్ళిపోతుంది వీళ్ళకి. అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళకుండా కష్టపడి ఆ చేసే పని 90% చేసి 10% వదిలేస్తుంటారు. ఆ 10% కంప్లీట్ చేస్తే వీళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి. లేకపోతే వీళ్ళు ఎక్కువగా మొత్తం 90% జీరో అయిపోతుంటుంది మృగశిర నక్షత్రం వాళ్ళకి. వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నిద్ర లేచి సూర్య నమస్కారం చేసుకుంటూ పని ప్రారంభం చేయాలి. రేపు చేయాల్సిన పని ఇవాళ చేయాలి, ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి. వీళ్ళు ఆ విధంగా వీళ్ళకి పని చేస్తుంది. అది వీళ్ళు అయితే చేస్తారు. నక్షత్రాలను బట్టి కూడా కొంతవరకు చేంజెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మృగశిర నక్షత్రం కుజ నక్షత్రం కదా, శనేశ్వరుడు వీళ్ళకి లాభస్థానంలో అన్ని పనులు చేసి పెడతారు. ఇక్కడ కుజశనులు ఇద్దరుకున్న యాంటీ కాంబినేషన్. సో ఇక్కడ బద్దగిస్తే ఆయన ఒప్పుకోడు. అది వీళ్ళు ఏంటంటే కొంత ఏంటంటే వృషభ రాశిలో ఏంటంటే అయిపోతుంది, కన్ఫర్మ్గా అయిపోతుంది అన్న నమ్మకంతో వీళ్ళు వదిలేస్తుంటారు. అంతే మొత్తం టోటల్గా ప్రాజెక్ట్ వర్క్ అనుకోండి, అంత మొత్తం 90 చేసి ఇక మిగతాది ఎవరికి అప్ చెప్పి ఇది కంప్లీట్ చేసేయాలి, నేను మొత్తం చేస్తాను చెప్పి అంటారు. వాళ్ళు వెళ్ళి ఏదో బటన్ నొక్కుతారు, మొత్తం పోతుంది, మళ్ళీ స్టార్టింగ్ చేసుకురావాలి. ఇలాంటి కష్టాలు వీళ్ళు పడుతుంటారు అనమాట. సో వీళ్ళు అదే బద్దకి ఆ 10% వీళ్ళు చేస్తారు అనుకోండి, సో వీళ్ళకి ఆ పేరు ప్రఖ్యాతులు వస్తాయి కదా, అలా అన్నమాట చేసుకోవాలి. అమ్మ, ఈ విశ్వావసనామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.